Hello everyone, welcome to Daily Current Affairs and Job Alerts ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఆర్కే ట్యుటోరియల్ తరఫున క్రియేట్ చేయబడిన రెండో ఛానల్. ఈ ఛానల్ అనేది సపరేట్గా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మరియు జాబ్ అలర్ట్స్ కోసం క్రియేట్ చేయబడింది. ఫ్రెండ్స్, దీంట్లో కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, ఇంజనీరింగ్ అండ్ అలాగే సెంట్రల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ఈరోజు క్లాస్లో డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 10th May 2019 అంటే ఈ నెల 10వ తేదీ వరకు కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే యూపీఎస్సీ కానివ్వండి, ఏబిపిఎస్సి లేదా టీఎస్పిఎస్సి, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మరి ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మినిమం 5 మార్క్స్కి మ్యాక్సిమం 10 మార్క్స్ క్వశ్చన్స్కి అనేది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూడండి. మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయం, జాతీయం, రాష్ట్ర వారీగా అంటే ఏపీ ఆర్ తెలంగాణ. గంటల వ్యవధిలో 2 భూకంపాలు. టోక్యో కొన్ని గంటల వ్యవధిలో జపాన్ను 2 భూకంపాలు వణికించాయి. స్థానిక కాలమాన ప్రకారం గురువారం రాత్రి 10:43 భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదైంది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 7:43 మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 6.3గా రిక్టర్ నమోదైంది. ఈ భూకంపం సముద్రంలో సంభవించడంతో సునామీ ముప్పు ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. నెక్స్ట్ అంతర్జాతీయం, జాతీయం, రాష్ట్రవారీగా చూద్దాం. దీంట్లో క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా గురించిన డీటెయిల్స్ చూద్దాం. సియోల్, దక్షిణ కొరియా దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించి వారం రోజులు కాకముందే ఉత్తర కొరియా మరోసారి 2 స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గురువారం ప్యాంగ్యాంగ్లోని వాయవ్య భాగంలోని సినోరి నుంచి వీటిని తూర్పు వైపుగా పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ ప్రకటించింది. అణ్వస్త్ర సమస్యపై చర్చించేందుకు అమెరికాకు చెందిన దౌత్యవేత్త దక్షిణ కొరియాకు చేరుకున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం. ఉత్తర కొరియా భూభాగం మీదుగా ఒక క్షిపణి దాదాపు 420 కిలోమీటర్లు 260 మైళ్ళు, మరో క్షిపణి 270 కిలోమీటర్లు దూసుకెళ్తాయని తెలిసింది. అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికే ఉత్తర కొరియా మళ్ళీ ఇటువంటి పరీక్షలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉంగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన సమావేశం విఫలమైందని తెలిసిన విషయమే. నెక్స్ట్ ఆర్కామ్ దివాలా ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. దేశీయ టెలికాం రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నాడు అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కామ్ నేడు ఆర్థిక ఇబ్బందులతో దివాలాకు వెళ్ళింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLT అంగీకరించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అరుదైన జాతికి చెందిన ఎలుగు గుర్తింపు.
సియోల్ ఆసియన్ నల్ల ఎలుగుగా పిలువబడే అరుదైన జాతికి చెందిన ఎలుగుబంటి తమ దేశంలోని ఓ ప్రాంతంలో మొదటిసారిగా కెమెరాకు చిక్కి దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను విడుదల చేసింది. ఈ ఎలుగు జాతిని అంతరించిపోతున్న జాతిగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గతంలో గుర్తించింది. ఒడిశా సీఎం నవీన్కు ప్రపంచ వ్యాప్త ప్రశంసలు దక్కాయి. భువనేశ్వర్ న్యూస్ టుడే. ఫోని తుఫాను నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సమర్థమైన పాత్ర పోషించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సీఎంను అభినందిస్తూ లేఖ రాసింది. వాషింగ్టన్ పోస్ట్ తదితర అంతర్జాతీయ ప్రచార సాధనాలు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ, కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు నవీన్ను అభినందించిన వారిలో ఉన్నారు. తుఫాను సందర్భంగా 12 గంటల వ్యవధిలో 12 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిందని ప్రశంసించారు. ఏపీ నీట్ విద్యార్థికి గూగుల్ ఇంటర్న్షిప్ అవార్డు. తాడేపల్లిగూడెం గ్రామీణ న్యూస్ టుడే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నీట్లో సిఎస్ఈ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్న కమ్మకోమటి మేహంత్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యారు. వివిధ దేశాలకు చెందిన పలువురు విద్యార్థులు పోటీ పడగా వారిలో 1276 మందిని ఇంటర్న్షిప్కు నిర్వాహకులు ఎంపిక చేశారు. నెక్స్ట్, ఎస్వియు రికార్డ్ రాజీనామా. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రెక్టార్ జానకి రామయ్య రాజీనామా చేశారు. ప్రైవేటు బీఈడి కళాశాల తరగతుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని రెక్టార్పై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జానకి రామయ్య ఆడియో టేపులను విద్యార్థి సంఘాలు బయటపెట్టాయి. విచారణ సాగుతుండగానే జానకి రామయ్య తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. నెక్స్ట్, పిట్స్బర్గ్తో కలిసి పరిశోధన కేంద్రం ఏర్పాట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెల్లడి. ఈనాడు హైదరాబాద్ ప్రసిద్ధ పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం అమెరికాతో కలిసి హైదరాబాద్లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని వర్సిటీలతో భాగస్వామ్య అనుసంధానం, పరిశోధన కేంద్రాల స్థాపన, ఇతర అంశాలపై సహకారానికి సంబంధించి పిట్స్బర్గ్తో మండలి గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, హైదరాబాద్ పోలీసులకు హైకోర్టు నోటీసులు. ఈనాడు హైదరాబాద్ ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్పై ఫిర్యాదు ఇచ్చిన మాదాపూర్ పోలీసులు స్పందించలేదని అర్బనేషియా రెస్టారెంట్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్, జస్టిస్ షమీం అఖ్తర్లతో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మెట్రో స్టేషన్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకునేందుకు 1600 చదరపు అడుగుల స్థలాన్ని లీజ్కి ఇస్తామని ఎల్&టీ ఆహ్వానించిందని, గతేడాది డిసెంబర్ 13న లీజు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పత్రాన్ని 2 నెలల తర్వాత అందజేశారని చెప్పారు. ఒప్పందం ప్రకారం ₹18 లక్షలు అద్దె చెల్లిస్తున్నప్పటికీ మెట్రో స్టేషన్లో పనులు పూర్తి కాలేదని, స్టేషన్తో తమను అనుసంధానించకపోగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించలేదంటూ విద్యుత్ సరఫరాను నిలిపివేశారని తెలిపారు. దీనిపై సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు పొందిన ఫలితం లేకపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఇప్పటికే వడ్డీ రహిత డిపాజిట్ ₹68 లక్షల అద్దె కింద 88 లక్షలు చెల్లించామని వివరించారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన హోంశాఖ, నగర పోలీస్ కమిషనర్ మాదాపూర్ ఎస్హెచ్ఓలకు నోటీసు జారీ చేసింది. నెక్స్ట్,
22న జీవ వైవిధ్య దినోత్సవం. నమస్తే తెలంగాణ. జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జీవ వైవిధ్య మండలి అధికారులు తెలిపారు. శుక్రవారం జవహర్ బాలభవన్లో కాలేజీ విద్యార్థులకు క్విజ్, 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. శనివారం జూ పార్క్లో ఫోటోగ్రఫీ పోటీలు, 18న నితంలో వంటల పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. జీవ వైవిధ్యం నుంచే ఆహారం, ఆరోగ్యం పొందుతున్నామని, ఈ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికే ఏటా జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. 10th May 2019 అంటే ఈరోజు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇన్ ఏపీ, తెలంగాణ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అంటే జాతీయంగా, అంతర్జాతీయంగా అండ్ తెలుగు రాష్ట్రాల్లోనే కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.